హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ టాక్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? వెదర్ ఒక అప్డేట్ చెప్పింది. చల్లగా అయిపోతుందా కాసేపు అని. మీ వాళ్ళ సెలబ్రేషన్స్‌కి నా గిఫ్ట్ అన్నట్టుంది. మీకు మన థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా! ఈ వ్లాగ్ దేని గురించో. అవునండి. మా కజిన్స్ సీమంతం ఫంక్షన్‌కి వెళ్తున్నాము. మేము వెళ్ళే టైంకి అక్కడ పూజ జరుగుతుంది. పూజ అవ్వగానే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్‌తో బ్యాంగిల్స్ వేయించేశారు. తర్వాత మేమందరం కలిసి కింద ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాము. యాక్చువల్లీ సీమంతం అంటే ఏంటంటే మన పూర్వపు సాంప్రదాయ రీత్యా ఈ 7th మంత్ నుండి 9th మంత్ మధ్యలో ఈ శ్రీమతం అనే ఒక కార్యం చేసేవారు. పూర్వం శ్రీమతం అనే పేరు కాలగర్భంలో రూపాంతరం చెంది శ్రీమంతం అని పేరుగా మారింది. గర్భం ధరించినప్పుడు ఈ శ్రీమంతం చేయడంలో కూడా అర్థం ఉంది. అదేమిటంటే నీ గర్భం నుండి పుట్టుబిడ్డ జ్ఞానవంతుడు ఆరోగ్యవంతుడు కావాలని ముత్తైదువులు దీవించడం జరిగేది. దీని గురించి మన భగవద్గీతలో కూడా ఉందండోయ్. భగవద్గీత ఆత్మ సంశయ యోగంలో దైవ మార్గంలో యోగం ఆచరిస్తున్న వారు చనిపోతే తర్వాత జన్మ ఎట్లు ఉండునని అర్జునుడు అడగగా శ్రీమతుల ఇండ్లలో పుట్టునని శ్రీమతాంగే హే యోగ భ్రష్టోభిజయతే అని శ్రీకృష్ణుడు చెప్పాడట. టిఫిన్స్ తినేసి సరదాగా కాసేపు కజిన్స్తో అలాగ కబుర్లు చెప్పుకున్నాము. అలా చూస్తుండగానే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈలోపు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలారి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా మన Ay, bebé. సన్సెట్కి మిడిల్లో మా సెలబ్రేషన్స్. ఇదండి నా కజిన్ శ్రీమంతం. అంతా సంతోషం.